హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. మదనపల్లి కేసులో షాక్ అండి. కీలక ఆధారాలు లభ్యము. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసులో అయితే పోలీసులకు కీలక ఆధారాలు అయితే దొరికాయని లభ్యమయ్యాయండి. సో ఈ ఘటన జరిగిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీసు, రెవెన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆర్డీఓ సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓ, అక్కడ ఉన్న సిఐ వ్యవహార శైలిపై అయితే పలు సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో గౌతమ్ వ్యవహార శైలిపై కూడా అధికారులు ఆరాధిస్తూ ఉన్నారు. పాత ఆర్డీఓ 2 రోజుల పాటు మదనపల్లిలోనే మకాం చేయడంపై కూడా ఆయన ఈ విధంగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఆయనను. ఇక సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ను ప్రభుత్వం మళ్ళీ మదనపల్లికి పంపించిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటికే మదనపల్లిలో మకాం వేసి సమీక్షిస్తున్నారు. కాగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 21న ఆదివారం రోజున అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. 22A సెక్షన్లో మంటలు వ్యాపించాయి. దాదాపుగా 25 విభాగాల్లోనే ఫైళ్లు దగ్ధమైపోయాయి. అయితే అగ్ని ప్రమాదానికి కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణం. తొలుత అదే కారణమని భావించినప్పటికీ అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాప్టర్లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ సోమవారం మధ్యాహ్నం ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపుగా 3 గంటల పాటు అయితే పరిశీలించారు. చివరికి ఇది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనగా అయితే తేల్చిపారేశారు.